నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా. చింతపండు అయితే ఇంట్లో చాలా మిగిలిపోయిందండి. మా మమ్మీకి అయితే వచ్చినప్పుడు చింతపండు ఇచ్చి పంపించేసాను, అయినా ఇంకా చాలా ఉండిపోయింది. సో ఏం చేయాలి, ఇది వేస్ట్ అయిపోకుండా ఉండాలి అని అంటే చింతపండు పులిహోర చేద్దామన్న థాట్ అయితే వచ్చింది. సో మొదటిగా అయితే మా తోటికోడలు అయితే చేసిందంటే చాలా టేస్టీగా ఉండింది. సో అది స్టోర్ అయితే చాలా అయితే పెట్టుకున్నాము. మొదటిగా చింతపండునైతే నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా మెత్తబడుతుంది. సో అలాగే ఇక్కడ ఆవాలు, మెంతులు అయితే వేయించుకోవాలి. నువ్వులు కూడా వేయించుకోవాలండి. వేయించుకున్న ఆవాలు, మెంతులు, నువ్వులు ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. సో అలాగే ఇక్కడ చూస్తున్న విధంగా చింతపండు గుజ్జునైతే నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా అయితే పిండుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్న విధంగా అయితే మెత్తగా ఆ గుజ్జు అయిపోయేదాకా అయితే పిండుకోవాలండి. ఆ తర్వాత తాలింపుకు కడాయిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగబాయలు వేసుకోవాలండి. మీ శనగబాయలు నా దగ్గర లేనందుకు నేను వేసుకోలేదు. అలాగే ఎండుమిర్చి, ఇంగువ వేసుకోవాలి. చీలికలుగా తీసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి. సో బాగా కలుపుకోవాలి. అలాగే కరివేపాకు నాకైతే కొద్దిగానే ఉంది. సో ఎక్కువగా క్వాంటిటీ కాబట్టి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో సాల్ట్ తగినంత వేసుకోవాలండి. నేనైతే ఆ కడాయి నాకైతే సరిపోలేదు, అందుకే నేనైతే వేరే పెద్ద కడాయిలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ చింతపండు అయితే తీసుకున్నాను. అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఏదైతే గుజ్జు తీసుకున్నామో ఆ గుజ్జు మొత్తం ఇందులో వేసుకోవాలండి. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా బాయిల్ అవ్వాలి. సో అలాగే తగినంత సాల్ట్ అయితే మనం చూసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి. రాక్ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను. అలాగే ఆ తర్వాత ఈ చింతపండు గుజ్జు దగ్గరకు అయ్యేదాకా బాగా కలుపుకోవాలండి. బాగా బాయిల్ అవ్వాలి. నాకైతే ఎక్కువ చింతపండు గుజ్జు తీసుకున్నాను కాబట్టి ఒక 30-40 మినిట్స్ దాకా పట్టిందండి బాగా దగ్గరకు అయ్యేసరికి. అలాగే లాస్ట్కి ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న పల్లీల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా క్వాంటిటీ ఉండేది. చాలా వరకు హాఫ్ అన్ అవర్ తర్వాత తగ్గిపోతుందండి. సో అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. సో ఇలాగ బాయిల్ అవుతూ ఉంటుంది. లాస్ట్కు ఆయిల్లో వేయించిన పల్లీలు అయితే వేసుకోవాలండి. చింతపండు సపరేట్గా, తాలింపు సపరేట్గా కాకుండా సో ఇలా చేసి పెట్టుకొని ఎయిర్ కంటైనర్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా ఎక్కువ రోజులైతే ఉంటుందండి. నెలల పాటుగా ఉంటుంది. మనకు కావాల్సినంత గుజ్జుని మనం తీసుకొని జస్ట్ కలుపుకుంటే చాలు. సో నేను ఇక్కడైతే అవి బాగా బాయిల్ అవ్వడం వల్ల మొత్తం గ్యాస్కి కానీ వెనకాల టైల్స్కి కానీ మొత్తం అంటిందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే ఒకదాని తర్వాత నేను 2 జార్స్ అయితే నాకు ఫిలప్ అయిపోయాయి. సో 2 ఎయిర్ కంటైనర్స్లో పెట్టేశాను. లాస్ట్గా అయితే అన్నంతో వేడినంతో కలుపుకున్నాను. చాలా టేస్టీగా అయితే ఉండింది. సో మా ఆయన చూస్తున్నారు కదా, సో నేను వీడియో తీస్తున్నానని అలాగే తలదించుకున్నారు. ఇంకా గుజ్జు కావాలని వేయించుకున్నారు. టేస్టీగా ఉందంట. నేను వీడియో తీస్తున్నానని లేదు అని చెప్తున్నాడు, కానీ బాగుందని బాగా తిన్నారండి అందరూ. సో మీరు కూడా ట్రై చేసుకోండి తప్పకుండా, చాలా బాగుంటుంది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe.